తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రపంచమంతా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం వైపు చూస్తుంటే రాత్రికి రాత్రి అగ్రరాజ్యం అమెరికా గుండెల్లో ఒక భారీ పేలుడు సంభవించింది. ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఇతర దేశాల మీద బాంబులు వేస్తూ పాలిటిక్స్ నడుపుతున్న అమెరికాకు తన సొంత గడ్డపై ఊహించని షాక్ తగిలింది. టెక్సాస్ రాష్ట్రంలోని అత్యంత కీలకమైన పోర్ట్ ఆర్థర్ చమురు రిఫైనరీ అగ్నిగుండంగా మారింది. ఆకాశాన్ని కప్పేసిన దట్టమైన నల్లటి పొగ అమెరికా భద్రతా వైఫల్యాన్ని వెక్కిరిస్తోంది. అయితే ప్రపంచం మొత్తం యుద్ధం అంచున ఉన్న ఈ టైంలో అమెరికా ఆయిల్ సప్లైకి గుండెకాయ లాంటి ఈ రిఫైనరీలోనే పేలుడు ఎందుకు జరిగింది? ఇది కేవలం ప్రమాదమా, లేక అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు శత్రువులు పన్నిన భారీ కుట్రన అనే అనుమానాలు కలుగుతున్నాయి. టెక్సాస్లోని పోర్ట్ ఆర్థర్ నిత్యం బిజీగా ఉండే ప్రాంతం. అమెరికాలోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఇది ఒకటి. కానీ సాయంత్రం దాటిన తర్వాత రిఫైనరీలోని ఒక భారీ హీటర్ సిస్టంలో అకస్మాత్తుగా బ్లాస్ట్ జరిగింది. క్షణాల్లో మంటలు వందల అడుగుల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో నిండిపోయాయి. ఈ మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బందికి చుక్కలు కనిపిస్తున్నాయి. బయటకు చూస్తే ఇదొక టెక్నికల్ ఫెయిల్యూర్ లాగా, ఒక సాధారణ హీటర్ పేలుడు లాగా కనిపిస్తుంది. కానీ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్న మాట వేరు. వాళ్ళు దీన్ని యాదృచ్ఛికం అని నమ్మడం లేదంటూ విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ తారాస్థాయికి చేరుకుంది. అమెరికా ఫోకస్ను, ఆయుధాలను అక్కడే మోహరించింది. సరిగ్గా ఇదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రాణవాయువు లాంటి ఆయిల్ రిఫైనరీ పేలిపోవడం దేనికి సంకేతం? శత్రువుతో డైరెక్ట్గా యుద్ధం చేయలేనప్పుడు వాళ్ళ ఎకానమీని దెబ్బతీయడం ఒక వ్యూహం. ఇది ఏవైనా శత్రు దేశాలు ప్లాన్ చేసిన సైబర్ అటాక్ కావచ్చా? నెట్వర్క్ను హ్యాక్ చేసి హీటర్ ప్రెషర్ పెంచేసి పేలిపోయేలా చేశారా? లేక లోపలే ఉన్న స్లీపర్ సెల్స్ చేసిన సబోటేజ్ పన? అమెరికా ఇంటెలిజెన్స్ ఇప్పుడు ఇదే కోణంలో తలపట్టుకుంటోంది. పోర్ట్ ఆర్థర్ రిఫైనరీ రోజుకు లక్షల బ్యారెల్స్ చమురును శుద్ధి చేస్తుంది. ఇప్పుడు అది ఆగిపోతే అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ఇప్పటికే పశ్చిమాసియా టెన్షన్స్తో భయపడుతున్న గ్లోబల్ మార్కెట్కి టెక్సాస్ పేలుడు ఇప్పుడు పిడుగుపాటు లాంటిది. అమెరికా తన దేశంలోని ఆయిల్ సప్లైని కాపాడుకోవడానికి ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే ఇండియా లాంటి దేశాల్లో పెట్రోల్ రేట్లు మండిపోవడం ఖాయం. ఒక హీటర్ పేలుడు గ్లోబల్ ఎకానమీని షేక్ చేసే పని చేయబోతోంది. ఏదేమైనా అమెరికా గుండెకాయ లాంటి చమురు శుద్ధి కేంద్రంలో పేలుడు అమెరికాను షేక్ చేస్తుంది.